గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక నేను చదువుతాను. ధర్మశాస్త్రం చేత ఎవడనో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడనన్న సంగతి స్పష్టమే. అనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసమే శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించండి. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపమైన మీ ఘనమైన నామములు చదవబడిన లేఖనాల నుండి నాతో మాత్రం మీరు మాట్లాడారు. మీరు ఏ ఉద్దేశంతో అయితే మానవాళి కొరకు చనిపోయారో ఆ ఉద్దేశం ఈ రోజున మరొక వారు మేము ధ్యానం చేయబోతున్నాం. ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారమై మీకు లోబడి భయపడి వాక్యానుసారమైన జీవితాలు జీవించే బిడ్డలకు ఉంటాను సహాయం చేయండి. అప్పుడు నన్ను మీ చేతులకు అప్పగించి యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. జాన్ బన్యన్ అనబడుతున్న ఒక రచయిత, ఒక భక్తుడు యాత్రికుని ప్రయాణం అనే ఒక బుక్ రాశాడు. అది బైబిల్ తర్వాత ఎక్కువగా చదివిన బుక్, అమ్ముడైన బుక్. ప్రపంచంలో నేటికి కూడా ఎక్కువగా అమ్ముడవుతున్న బుక్, చదువుతున్న బుక్ ఏంటంటే బైబిల్. బైబిల్ తర్వాత రెండో స్థానం ఈ జాన్ బన్యన్ అనబడుతున్న భక్తుడు, సేవకుడు రాసిన యాత్రికుని ప్రయాణం అని ఒక బుక్ ఉంటుంది. అది కూడా ఇంచుమించు ఏమాత్రం లా ఉంటుంది. దాని ఫ్రంట్ పేజీలో ఒక బొమ్మ ఉంటుంది. ఒక యాత్రికుడు ఫోటో, వీపు వెనకాల ఒక పెద్ద భారభరితమైనటువంటి మూట ఒకటి పట్టుకుని ప్రయాణం కొనసాగిస్తుండగా ఉంటుంది ఒక ఫోటో ఫ్రంట్ పేజీలో. సరే, ఈ బుక్ చదవడానికి చాలా టైం పడుతుంది, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ దాని సారాంశాన్ని సింపుల్గా ఒక 2-3 మాటలు చెప్తా. ఆ యాత్రిక ప్రయాణం యొక్క బుక్ ఉద్దేశం ఏంటంటే, ఒకడు నాశనపురం నుండి పరలోకపురానికి ప్రయాణం చేస్తున్నాడు. ఏ పురం నుండి? నాశనపురం అనబడుతున్న ప్రాంతం నుండి పరలోకపురం అనబడుతున్న ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాడు. అయితే ప్రయాణం చేస్తున్నాడు కానీ దారిలో నిరాశ, నిస్పృహలు, ఇబ్బందులు, ఆటంకాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. తన ప్రయాణం కొనసాగట్లేదు. ఏదో ఇబ్బంది. పైగా తన వీపు వెనకాల ఏముంది? ఒక భారభరితమైన బరువు కూడా ఉంది. కాబట్టి అది మోసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాలన్నా అవట్లేదు. సో మధ్యలో కొంతమంది శ్రేయోభిలాషులు వచ్చి కొన్ని సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తాన్ని దేవుని దయ వల్ల తన ప్రయాణం అయితే పరలోకపురానికి అయితే వెళ్తారు. అది ఎప్పుడంటే దేవుని మాట ఆలకించినప్పుడు, తన వీపు వెనకాల ఉన్నటువంటి ఆ బరువుని దించుకుని లేదా విడిచిపెట్టినప్పుడు. ఆ బరువు ఏంటంటే ఇక మనిషి యొక్క దురాశలు, శాపాలు, ఆశలు, కోరికలు, నిరాశలు చాలా ఉన్నాయి. ఇటువంటి బరువును పట్టుకుని పరలోకానికి వెళ్ళాలంటే వెళ్ళగలమా? వెళ్ళలేం. ఇప్పుడు కంపల్సరీ ఆ బరువుని ఏం చేయాలంటే దించుకోవాలా, లేదా దించే వాళ్ళ మనకు సహాయం తోడుగా ఉండాలి. అలా చేసినప్పుడు మనం పరలోకపురానికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో కూడా మన నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలని మన బరువును ఒక ఆయన మ్రాను మీద వేలాడి తీసివేశాడు. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. ఆ అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. 11వ వచనం ఒకసారి మళ్ళా చదవండి. ధర్మశాస్త్రం ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు గాని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. సో మొదటి 11వ వచనం, ఒక వ్యక్తి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల లేదా ఆ ప్రయత్నం వల్ల కాదు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక వ్యక్తి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే ఆయన అనగా వ్యక్తి
ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల లేదా ప్రయత్నం చేయడం వల్ల అది ఎప్పటికీ సాధ్యం కాదు. కారణం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. ఎందుకు దేవుడితో సరైన సంబంధాన్ని కలిగి ఉండలేడంటే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 26వ వచనం ఏం తెలియపరుస్తుంది? ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచిన వాడు శాపగ్రస్తుడు. అంటే ఈ బైబిల్లో రాయబడిన ఆజ్ఞలు పాటించకపోతే, 9 పాటించి 1 పాటించకపోయినా, 99 పాటించి 100 పాటించకపోయినా వాడు ఏమవుతాడు అంటే ధర్మశాస్త్రం వల్ల ఎప్పటికీ కూడా అతను విమోచన కాలేడు, శాపగ్రస్తుడుగానే మిగులుతాడు. కానీ యేసుక్రీస్తు మీద నమ్మకం వల్ల మాత్రం ఒకటి సాధ్యం అవుతుంది, అది నీతిమంతుడిగా తీర్చబడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఎక్కడ 11వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రం మూలంగా కాదు జీవించడం, దేని మూలంగా? విశ్వాసం మూలంగా. ఈ మాట ఎక్కడ రాయబడి ఉన్నదంటే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది. 2వ అధ్యాయము 4వ వచనంలో యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు మాత్రం విశ్వాసం మూలంగా బ్రతుకును. సో హబక్కూకు గ్రంథంలో ఉన్న మాటను ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైనా లేకపోతే గలతీయులో ఉన్న సంఘానికి అక్కడ వచ్చినటువంటి అబద్ధ బోధకులు ఏదైతే బోధించారో, అంటే ధర్మశాస్త్రం వల్ల ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. దేని మూలంగా తీర్చబడతాడు? విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడును అనే మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం మంచి పనుల వల్ల, మంచి క్రియల వల్ల ఎప్పుడు నీతిమంతులము కాలేము. నువ్వు ఎంత మంచి పనులంటూ చేయి, ఎన్ని పనులంటూ చేయి, నీతిమంతుడు కాలేవు. మరి నీతిమంతుడు ఎలా కాగలము? దేవుని మీద నమ్మకం వల్ల మాత్రమే, విశ్వాసం వల్ల మాత్రమే మనం నీతిమంతులు కాగలమని దేవుడు ఇక్కడ మనకి మరొక జ్ఞాపకం చేస్తున్నాడు. అవునో కాదు అనడానికి ఒకసారి మరొక వచనం చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం కూడా చదవండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించనని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు దేవుడు ఒక నీతిమంతునిగా చేయాలన్నా, నీతిగా బ్రతకాలన్నా యేసుక్రీస్తు మీద మనం ఏముంచాలండి? ఏముంచాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం కూడా ఒకసారి చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం కూడా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా. అంటే ఈ మాటలు మీకు ఎందుకు కంపేర్ చేసి చెప్తున్నానంటే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేము, కేవలం యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే మనం నీతిమంతులు కాగలమని సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. చెప్పండి, దేని వల్ల నీతిమంతులు కాలేము? ధర్మశాస్త్రం వల్ల. అంటే మన ధర్మశాస్త్రం లేదు. మన భాషలో చెప్పాలంటే నువ్వు చేసే ఏ మంచి పనుల వల్ల నీతిమంతుడు కాలేవు. కేవలం యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచితేనే మనం నీతిమంతులుగా కాగలము. సో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి వాని యొక్క వాస్తవిక అంతరంగిక స్థితి ఎలా ఉంటుందంటే నీతి కలిగి ఉండడానికి, నీతి కలిగి ఉండాలని ఒక నమ్మకం కలిగి ఉంటాడు. అంటే మరలా చెప్తున్నాను, విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి వాస్తవికతలో, వాస్తవికత అంటే ఏంటి? ప్రజెంట్ లో లేదా తన నడవడిలో ఆంతరంగంగా నీతిని కలిగి ఉండాలని, ఇందులోనూ అంతరంగంలో నీతి కలిగి ఉండాలి. అంతరంగంలో నీతి కలిగి ఉండకుండా బయట నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే ఉండలేవు, జీవించలేవు. అయితే ప్రభు మీద నమ్మకం ఉంచిన వాడంట ఆంతరంగికంగా నీతిని కలిగి ఉంటాడనే విషయాన్ని ఇక్కడ హబక్కూకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం కలిగిన మనము క్రైస్తవులుగా జీవించడం అనేది ఆయన వాగ్దానాలపై రోజు ఆధారపడాలి, అప్పుడప్పుడు కాదు. క్రైస్తవులమైన మనము క్రైస్తవులుగా జీవించాలనేది దేవుని పైన, ఆయన వాగ్దానాల పైన రోజు ఆధారపడాలి. ఇది చాలా అవసరం. నేను అప్పుడప్పుడు ఆధారపడతానంటే నువ్వు దేవుని మీద ఆధారపడేవాడు కాదని అర్థం. దేవుని నిజమైన పిల్లలు ఆయన ఇచ్చిన వాగ్దానాల పైన, ఆయన మీద నమ్మకం రోజు ఆధారపడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన క్రియల ద్వారా, మన మంచి పనులు చేయడం ద్వారా నీతిమంతులము కాలేము. అందుకే ఈ 11వ వచనంలో ఇక్కడ పౌలు భక్తుడు ఆ గలతీలో ఉన్న సంఘానికి ఏమంటాడంటే
ధర్మశాస్త్రం చేత ఎవ్వడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడనే సంగతి స్పష్టమే. ఎవడుననే మాటకు అర్థమేంటో తెలుసా? ఆడు ఎంతటి వాడైనా, ఏ స్థాయిలో వాడైనా, ఏ దేశస్థుడైనా, ఆఖరికి ధనవంతుడైనా లేదా దరిద్రుడైనా సరే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాలేడు అనేది సంగతి స్పష్టమే. ఎందుకంటే నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అనేది హబక్కూక గ్రంథం నుండి ఇక్కడ పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఈసారి 12వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలన జీవించును. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఎందుకు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేరంటే, ధర్మశాస్త్రం అంటే విశ్వాస సంబంధమైనది కాదంట. ఫస్ట్ ధర్మశాస్త్రం వల్ల ఎందుకు నీతిమంతులు కాలేరంటే, ధర్మశాస్త్రం అనేది విశ్వాస సంబంధమైనది కాదు. రెండవది, అది పాటించడం వల్ల బ్రతుకుతాడు కానీ నీతిమంతుడు కాలేడు. బ్రతుకుతాడు కానీ నీతిమంతుడు కాలేడు. ఉదాహరణకి ఇలా చూడండి, ధర్మశాస్త్రం ఏమి తప్పు కాదండి. ధర్మశాస్త్రం అన్ని మంచి పనులే చేయమని ఉంది. పిల్లలు చెప్పండి, 10 ఆజ్ఞలు కూడా మంచి పనులా చెడ్డ పనులా? ఏంటి? నీ దేవుడని యెహోవా నేనే, నీ దేవుడైన యెహోవా నామని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడదు, వ్యభిచరింపకూడదు. ఇవన్నీ మంచివే చెడ్డవా? మంచివే. ఇలా మంచిగా ఉండడం వల్ల బ్రతుకుతాం కానీ నీతిమంతులము కాలేము. ఇప్పుడు ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఏమవుతాడండి? మనిషి ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాడు అందరికంటే. ఎందుకని? తాగేవాడి కంటే, తిరిగేవాడి కంటే, తిండిపోతాడు కంటే ఆరోగ్య సూత్రాలు పాటించేవాడు కొద్దిగా ఎక్కువగా ఏమవుతాడు? ఆరోగ్యంగా ఉంటాడు. అంటే వాడు ఏమవుతాడు? కొద్దిగా ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఆయనంత మాత్రం నీతిమంతుడా? చెప్పడమ్మా కాదు. నీతిమంతుడు ఎప్పుడవుతాడు? దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడే నీతిమంతుడు అవుతాడు. అందుకే ఈ 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను అనగా అందులో ఉన్న వాటిని ఆచరించేవాడు ఏమవుతాడంట? వాటి వలన జీవించునంతే. వాటి వలన జీవించును. ఒకసారి లేవియకాండం 18వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? లేవియకాండము 18వ అధ్యాయము 5వ వచనం. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకును అంతే. అందులో ఉన్న విధులను, కట్టడలను గైకొని వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. కానీ నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు ఎప్పుడు అవుతాడు? దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల. అంటే ధర్మశాస్త్రం పాటించడం వల్ల బ్రతుకుతాం కానీ నీతిమంతులం కాలేము. కానీ పాటిస్తూ దేవుని మీద నమ్మకం. అంటే మనం పాటిస్తూ అంటే మళ్ళీ మన కొత్త నిబంధన ప్రకారం పాటించాలని అనుకోకండి. పాత నిబంధన ప్రకారము పాటించడం వల్ల ఎక్కువ కాలం బ్రతుకుతాడు. కొత్త నిబంధన ప్రకారము పాటించడం వల్ల కాదు కానీ యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచడం వల్ల ఏమవుతాము? నీతిమంతులము కాగలము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇటుతో తెలియబడ్డదండి. అది ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాలేడు కానీ ధర్మశాస్త్రం వల్ల ఏం తెలిసిందంట? పాపం తెలిసిందంట. ఏం తెలిసిందంట? పాపము. మన అంశం పేరు ఏంటంటే శాపము నుండి, పాపము నుండి విముక్తి. శాపము నుండి లేదా పాపము నుండి విముక్తి ఎలా కలిగింది? లేదా మరొక అంశం కూడా ఉన్నది. ధర్మశాస్త్రం ద్వారా పాపం తెలిస్తే యేసుక్రీస్తు ద్వారా విమోచన కలిగిందంట. ధర్మశాస్త్రం ద్వారా ఏం తెలిసింది? పాపం ఏంటో తెలిసింది. యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగింది? విమోచన కలిగింది. అదే ఈ రోజున మనం కంపేర్ చేసి ధ్యానిస్తున్నాం. ధర్మశాస్త్రం వల్ల ఇప్పుడు ఏం తెలిసిందంట? ఈ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలిసింది. ఉదాహరణకి నరహత్య చేయరాదు అంటే దానివల్ల ఏం తెలిసింది? ఓహో, నరహత్య చేయరాదు, చేస్తే ఏంటంట? పాపం అంట అని తెలిసింది. వ్యభిచారింపకూడదు ఉందా ఆజ్ఞ? 10 ఆజ్ఞలో ఉంది. ఇప్పుడు వ్యభిచారం చేస్తే ఏంటంట? పాపం అంట. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఒకవేళ ఆచరించకపోతే పాపము. అంటే ధర్మశాస్త్రం వల్ల ఏం తెలిసిందంటే మనకి పాపం అని తెలిసింది. పాపం ఏంటో తెలిసింది. అలాగని ధర్మశాస్త్రం పాపం కాదు. ధర్మశాస్త్రం మాకు ఏమి తెలియపరిచిందంటే పాపం ఎలా ఉంటుంది అన్నది తెలియపరిచింది.
అవునా లేదా? అప్పుడు తలనొప్పి వస్తే ఏం రాసుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళమా? జండు బాం కంటే ముందు గంధం రాసుకునేవాళ్ళు. మీరు జండు బాం బ్యాచ్, మా గంధం బ్యాచ్ మరి. ఎందుకంటే అంతకు ముందు తలనొప్పి వస్తే ఏం రాసేవాళ్ళు? గంధం రాసేవాళ్ళు. తర్వాత ఏం రాసేవాళ్ళు? జండు బాం రాస్తున్నారు. ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నారు? తలనొప్పి రాస్తున్నారు. ఇప్పుడు అలాగని గంధం తప్ప ఆ టైంకి అది ఉపయోగపడ్డది. ఇప్పుడు ఈ టైంకి మాత్రలు ఉపయోగపడుతుంది. ఆ టైంకి ధర్మశాస్త్రం పాపం ఏంటో చెప్పింది. కానీ యేసుప్రభు ఈ రోజు ఆ పాపం నుండి విమోచన కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రము విశ్వాసం రెండు పూర్తిగా వేరు వేరు సిద్ధాంతాలు, నియమాలు. ధర్మశాస్త్రము వేరు, విశ్వాసం అనేది వేరు. రెండు వేరు వేరు సిద్ధాంతాలు, నియమాలు. అయితే క్రీస్తు మీద నమ్మకం ఉంచడం వల్ల కలిగే 3 విషయాలు చెప్తున్నాను చూడండి. క్రీస్తు మీద నమ్మకం ఉంచడం వల్ల కలిగే 3 విషయాలు. ఫస్ట్, దేవునిపై ఆధారపడడం తెలియజేస్తున్నారు. ఏం చేస్తుందంట? దేవునిపై ఆధారపడడం తెలియజేస్తుంది. అంటే క్రీస్తు మీద నమ్మకం ఉంచిన వాడు నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు అని ఆడ ఆధారం ఎవరి మీదకి వెళ్తుంది చెప్పడమా? ఇప్పుడు డబ్బు ఉన్నవాడు అనుకో, దేవుడితో పని ఉండదు. ఆడ ఆధారం దేని మీదకి వెళ్తుంది? డబ్బు మీదకి వెళ్తుంది. లేదా వేరే సోర్సెస్ ఉందనుకో, ఆడ ఆధారం దేని మీదకి వెళ్తుంది? కానీ క్రీస్తు మీద నమ్మకం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా దేవుని మీద ఆధారపడాలనే విషయం ఆడికి అర్థమవుతుంది. అది ఒకటోది. రెండవది, దేవుని మీద నమ్మకం ఉంచడం వల్లంట ఉచితంగా పాప విముక్తులు కాగలుగుతున్నామంట. పాప విముక్తులు అంటే పాపం నుండి విడుదల కలుగుతుంది. ఎలాగా? దేవుడి మీద నమ్మకం ఉంచడం ద్వారా. ఈ పాప విముక్తి అనేది మనం ఎక్కడో కొనుక్కుంటే పాప విముక్తులు కాలేము. ఒకవేళ కొనుక్కున్న అయ్యేది కూడా కాదు. కేవలం యేసుక్రీస్తు అనేది మనం ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితే ఏమవుతున్నామంట? పాప విముక్తులు కలుగుతున్నాం. అంటే పాపం నుండి విడుదల కలుగుతుంది. రెండోది. మూడోది ఏంటో తెలుసా? శాశ్వత జీవాన్ని పొందుకుంటున్నాం. అంటే నిత్యరాజ్యాన్ని పొందుకుంటున్నాం. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూడండి. ప్రభు నమ్ముకోవడం వల్ల ఒకటి, దేవుడి మీద ఆధారపడుతున్నాం. రెండోది, మనం ప్రజెంట్ పాపం నుండి విముక్తి పొందుతున్నాం. మూడోది, నిత్య జీవాన్ని కూడా ఉచితంగా పొందుకుంటున్నాం. అర్థమైందా? కానీ ధర్మశాస్త్రం వల్ల ఇవేవి మనకి కాదు. అలాగే ధర్మశాస్త్రం పాపం కూడా కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందని చెప్పాను? పాపం ఏంటిదో మనకి తెలియకొచ్చింది. అది ఇక్కడ ధర్మశాస్త్రం గురించి కూడా 2 మాటలు చెప్తాను, ఆలకించండి. ధర్మశాస్త్రము పరిపూర్ణ విధేయతను కోరుతుంది. పరిపూర్ణ విధేయత అంటే ఏంటి తెలుసా? 10 ఆజ్ఞలు పాటించాలి. అందులో ఒకటి పాటించకపోయినా విధేయత లేనట్టే. ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటిస్తే పరిపూర్ణ విధేయతను కోరుతుంది. ఇది పతనమైన మానవాళికి అసాధ్యం. పతనమైన మానవాళికి అసాధ్యం అంటే పాపంలో ఉన్న మనము ఎప్పుడూ 10 ఆజ్ఞలు ఏం చేయలేము? 10 ఆజ్ఞలు ఏం చేయలేము? పాటించలేము. పాపము పతనమైన ఉన్నటువంటి మనుషులమైన మనకి ఇది అసాధ్యం. కారణం ఏంటంటే ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. అందువల్ల మనము ధర్మశాస్త్రం పూర్తిగా మనం ఏం చేయలేమన్నమాట? పాటించలేము. ఎందుకంటే అందరూ పాపం చేసి ఉన్నారు, అందరూ పాపము చేసి ఉన్నారు. కాబట్టి పాపంలో ఉన్న మనము ఎప్పుడూ కూడా మనం ఏం చేయలేమంటే ఏం చేయలేము? ఈ పూర్తిగా ధర్మశాస్త్రానికి విధేయులము కాలేము. ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయలేము? విధేయులం కాలేము. ధర్మశాస్త్రము పాపాన్ని ఎత్తు చూపింది. ధర్మశాస్త్రం ఏం చూపించింది? పాపాన్ని ఎత్తి చూపింది. ఎట్ ద సేమ్ టైము ఈ పాపానికి విమోచన, రక్షకుడు అవసరమని కూడా తెలియపరిచింది. పాపాన్ని ఎత్తి చూపించింది. అట్ ద సేమ్ టైము మరి ఈ పాపానికి విమోచకుడు, రక్షకుడు మానవాళికి అవసరమని కూడా వెల్లడి చేసింది. అందుకే మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తి చూపించినప్పుడు అది చూసిన వాళ్ళందరూ ఏమయ్యారంట? బ్రతికారంట. ఆ పాము కాటకి తిన్న వాళ్ళందరూ, ఆ పాము కాటు తిన్న వాళ్ళందరూ ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే ఏమయ్యారంట? వాళ్ళు బ్రతికారంట. అలాగే ఈ రోజు యేసు క్రీస్తు వైపు చూసిన వాడు లేదా నమ్మకం ఉంచిన వాడు కూడా ఏమవుతాడంటే బ్రతుకుతాడు. ధర్మశాస్త్రము పరిపూర్ణ విధేయతను కోరుకుంది. అది మానవాళికి అసాధ్యం. ఎందుకంటే మానవుడు అందరూ పాపము చేసి ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో మీకు రక్షకుడు అవసరం. ఎందుకో తెలుసా? ఆయన విమోచన ఇస్తేనే మీరు సంపూర్ణంగా బ్రతకగలరు.
మనలో పాప స్వభావం ఉన్నంత వరకు మనం ఎప్పుడు సంపూర్ణంగా దేవుడి కొరకు బ్రతకలేము. దేవుని కొరకు సంపూర్ణంగా ఎప్పుడు బ్రతుకుతామంటే మనం ప్రభు మీద సంపూర్ణంగా నమ్మకము ఉంచినాం. అలా జరగాలంటే రక్షకుడు మన కొరకు ఏమైపోతుంది తెలుసా? క్రయధనం కావాలి, విమోచన క్రయధనం కావాలి. అది అవసరమని ధర్మశాస్త్రం మనకి ఏం చేసిందంటే తెలియపరిచింది. అందుకే అందులో భాగంగానే ఈ గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు దీనికి ఆన్సర్ మనకి జవాబు తెలియపరుస్తుంది. 11-12 వచనాల్లో ధర్మశాస్త్రం వల్ల ఎవడో నీతిమంతుడు కాలేడని చెప్తూ ఏ విధంగా నీతిమంతుడు కాగలము దానికి సమాధానం 13వ వచనంలో ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. అంటే ఆత్మను కూర్చున్న వాగ్దానం దేని వల్ల లభిస్తుందంట? అంతేనా? ధర్మశాస్త్రం వల్ల. తర్వాత అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాని మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడినది. ఎందుకు మ్రాని మీద వేలాడవలసి వచ్చింది ఏంటనే విషయాన్ని ఇప్పుడు మనము జ్ఞాపకం చేద్దాం. ముందుగా అందులో ఆత్మను గూర్చిన వాగ్దానం. ఆత్మను గూర్చిన వాగ్దానం. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధ ఆత్మ. చూడండి, ఆత్మని బోల్డ్ లెటర్తో పెద్దగా ఉందా? అలా ఉన్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. ఇప్పుడు ఆత్మను కూర్చున్న వాగ్దానము దేని వల్ల లభిస్తుందంట మనకి? దేని వల్ల లభిస్తుందంట? విశ్వాసం వల్ల. పరిశుద్ధంగా బ్రతికేసామని ఆత్మ నీ మీదకి వచ్చేది. ప్రభు మీద నమ్మకం ఉంచడం వల్ల నీ మీదకి ఏమొస్తుంది? లేదండి, నీ మీద కంటే నీలోకి మీదకి వచ్చి ఎగిరేది కాదు ఆత్మ. నీలో ఉండి నివసించేది ఆత్మ. నీలో ఉండి నివసించేది ఆత్మ. కాబట్టి దేని వల్ల కలుగుతుందంటే విశ్వాసం వల్ల కలుగుతుంది అని ఆత్మను గురించిన వాగ్దానము ఒకటి. రెండోదంట అబ్రహాము పొందిన ఆశీర్వచనం. ఇది దేని వల్ల కలిగిందంట? అక్కడ రాయమన్నమాట, యేసు క్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకే అబ్రహాము పొందిన ఆశీర్వచనము అని రాయబడి ఉన్నది. అంటే క్రీస్తు మన కోసం ఏమైపోయాడంటే శాపం అయిపోయాడు. యేసుక్రీస్తు మన కోసం ఏమైపోయాడు? ఆత్మను ఇవ్వడానికి, ఆశీర్వచనం కూడా ఇవ్వడానికి యేసుక్రీస్తు మన మీద ఏమైపోయాడు? మన కొరకు శాపం అయిపోయాడు. రెండోది మనల్ని ధర్మశాస్త్రం నుండి విముక్తులు చేశాడు. ఇప్పుడు మన ధర్మశాస్త్రం పాటించవలసిన పని లేదు, ఆయన నెరవేర్చేశాడు. ఏం చేశాడు? నెరవేర్చేశాడు. అలాగని చెప్పేసి మరి అందరూ వ్యభిచారం చేయొద్దని ఉన్నదండి. మరి ఆయన నెరవేర్చేసాడు కాబట్టి మనం వ్యభిచారం చేసినా పర్లేదా అని కాదు. కొత్త నిబంధనలు ఏమన్నాడు? ఒక స్త్రీని మోహం చూస్తేనే ఏంటంట? అప్పుడే వ్యభిచారం అంట. అంటే ఇప్పుడు ఇంకా టైట్ చేశాడా, సులువు చేశాడా? ఇంకా టైట్ చేశాడు. ఇంకేం చేశాడు? టైట్ చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం దేవుడు నెరవేర్చేశాడు కాబట్టి అందులో ఉన్నాయి, మనం పాటించవలసిన పని లేదని అనకండి. కొత్త నూతన నిబంధన సంఘం ప్రకారం, నియమాన్ని ప్రకారం మనం బ్రతకలిగితే చాలు. యేసుప్రభు మన కొరకు శాపమయ్యాడు. రెండోది మనల్ని ధర్మశాస్త్రం నుండి ఏం చేశాడంటే విమోచించాడు. ఆ శాపం నుండి విమోచించాడు. ఏ విధంగా విమోచించాడు? ఏ విధంగా విమోచించాడంటే ఆన్సర్ మ్రాను మీద వేలాడాడు. మ్రాను అనగా సిలువలో వేలాడినాడు. మ్రాను అంటే ఏంటి? సిలువలో వేలాడినాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఒకటే, మన స్థానం ఆయన తీసుకున్నాడు. మన స్థానాన్ని ఏం తీసుకున్నాడు? ఆయన తీసుకున్నాడు. నిజానికి మనము పాపులము, మనము శాపానికి గురైన వారు. కానీ మన శాపం కొరకు, మన పాపం కొరకు ఆయన మ్రాని మీద వేలాడడానికి మన ప్లేసు ఆయన తీసుకున్నాడు. మీరు అప్పుడప్పుడు గమనించారు లేదో, మన పిల్లలు తప్పు చేస్తాయి, అవతల వాళ్ళు శిక్ష విధించవలసి వస్తాయి. ఆ శిక్ష ఎవరు కడతానంటారు? ఆ ఫైన్ ఏదో ఎవరు కడతానంటారు? తల్లిదండ్రులు కడతారు. ఎందుకంటే వాడు తీర్చే స్తోమతలో లేడాడు, ఆడిచ్చే స్తోమతలో లేడు. ఒకవేళ దెబ్బలు కొట్టవలసి వచ్చినా సరే ఆ దెబ్బలు నాకేయండి తప్ప ఆడిని కొట్టకండి అంటాం. కారణం ఏంటి? వాడు పిల్లోడు, వాడు తీర్చుకోలేడు. అందుకే ఒక తండ్రిగా ఒక తల్లిగా నన్ను తిట్టండి, లేదా నన్ను కొట్టండి, లేదా ఆ డబ్బులు ఏదో నేనే కడతానంటాం. అలాగే పిల్లలమైన మనం పాపంలో ఉండగా ఆ శిక్ష భరించలేము కాబట్టి మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించి నీ కొరకు నా కొరకు మ్రాని మీద వేలాడినాడు, శాపానికి గురైనాడు. ఇది ఎవరి గురించి చెప్పండి? మన గురించి. అంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. రెండోది, మనము ఆజ్ఞను మీరినందువల్ల వచ్చిన శాపాన్ని తన మీద వేసుకున్నాడు.
ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదామావులు మీరిన పాపం అలా కంటిన్యూ అవుతూ ఉండగా మనం ఆజ్ఞను మీరినందువల్ల ఆజ్ఞ వల్ల మీరన వల్ల వచ్చిన శాపాన్ని ఆయన తనపై వేసుకున్నాడు. మూడోది, ఆజ్ఞలు వ్యతిరేకంగా మనం చేసిన నేరాలకు శిక్ష కూడా ఆయన అనుభవించాడు. మన స్థానాన్ని తీసుకున్నాడు, మన నేరాలు తన మీద వేసుకున్నాడు. ఆ నేరాలకు కలిగిన శిక్ష కూడా ఎవరు అనుభవించారు? ఆయనే అనుభవించాడు. ఒకసారి చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-8 వచనాలు. రే బయట ఉన్న వాళ్ళు, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-8 వచనాలు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. ఎవరి కొరకు చనిపోయాడు? భక్తిహీనులు. ఎవరు? మనమే. యుక్త కాలం అంటే మంచి వయసులో తగిన సమయం మందు భక్తిహీనులైన మన కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సైతం ఒకటి చనిపోవటం అరుదు గాని మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చునా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెలపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా ఎలా ఉండగా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఒప్పుకుంటున్నారా లేదా? యేసుప్రభు ఎవరి కొరకు చనిపోయాడంట? మన కొరకు. ఎందుకని? మనము పాపులమై ఉండగా, మనము శాపానికి గురై ఉండగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కూడా చదవండి. 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపంగా చేసినాం. ఆయన పాపం ఎరగని వాడు, కానీ మన కొరకు పాపం అయ్యాడంట. చూడండి, ఆయన పాపము ఎరగని వాడు మన కొరకు ఏమైపోయాడంట? పాపి అనుకున్నాడు, పాపి అనిపించుకున్నాడు, పాపిగా చనిపోయాడు. నిజానికి ఆయన పాపము చేయలేదు. పాపం ఎవరు చేశాము? మనం చేశాం. కానీ ఆ పాపాన్ని, ఆ శాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకు ఏమైపోయాడంట? పాపంగా మారి పాపంగా చనిపోయాడని అంటున్నాడు. ఇంకా పేతురు మొదటి పత్రిక, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుదామా? 3వ అధ్యాయం 18వ వచనం. ఎలాగనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి ఏమైపోయాడంట? శ్రమపడ్డాడు. అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన దేవుడు ఏం చేయబడ్డాడంట? శ్రమ పడ్డాడు. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే యేసు ప్రభు మన కొరకు చనిపోయాడని చెప్పడానికి. ఇది నువ్వు నమ్మలేదనుకో, ప్రభు మీద నువ్వు ఏముంచలేనట్టు, విశ్వాసం లేనట్టు అర్థం. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, మన స్థానాన్ని తీసుకున్నాడు. మన ఆజ్ఞను మీరడం వల్ల వచ్చిన శాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఆ శాపం వల్ల కలిగిన శిక్ష కూడా ఆయనే అనుభవించాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇకపోతే మ్రాను గురించి మాట్లాడాలి. మరి అనుభవిస్తే మ్రాను మీద ఎందుకు చనిపోవాలా? ఇంకో రకంగా చనిపోవచ్చు కదా. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. మరణ శిక్షకు తగిన పాపము ఒకటి చేయగా అతను చంపి మ్రాని మీద వేలాడదీసిన యెడల అతని శవము రాత్రి వేళ మ్రాని మీద నిలవకూడదు. వేలాడదీయమని వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడనే యెహోవా స్వాస్థ్యం నీకు ఇచ్చి దేశంలో నువ్వు అపవిత్రపరచుకున్నట్లు అగత్యంగా దినం వాడిని పాతి పెట్టాలి. అందుకే విశ్రాంతి దినం గడిచిపోకముందే దేవుడు ఏం చేశాడు? రాతి పట్టాడు. ఆ రాత్రి శాపంతో గురైన శరీరం దేని మీద ఉండకూడదు? మ్రాని మీద ఉండకూడదు. అందుకే అర్ధంతరాన్న అక్కడ ఉన్నటువంటి అరిమతి యేసేపు, అక్కడ ఉన్న స్త్రీలు అర్జెంటుగా ఆ యొక్క విశ్రాంతి దినం ప్రవేశించేస్తుందని యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఆ మ్రాని మీద దింపి ఆ రాత్రి ఏం చేశారు? ఆయన రాత్రి కాకముందే సమాధి చేశారు. ఎందుకంటే శాపానికి గురైన వాడిని అంటే ఎక్కడ చంపాలంట? మ్రాని మీద చంపాలి. మరి యేసు ప్రభు శాపం చేశాడా? మనం చేసాం కానీ శాపం ఆయన పాపం మనం చేసాం కానీ ఆయన చేయలేదు. కానీ అవన్నీ మన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన దేని మీద చనిపోవాల్సి వచ్చింది? మ్రాని మీద. అందుకు సిలువ వేయవలసి వచ్చింది. కాబట్టి మ్రాని మీద వేలాడదీయడం వెనక ఉద్దేశం అది. వారి నేరాన్ని, అవమానాన్ని బహిరంగంగా ప్రదర్శించడం, మ్రాని మీద వేలాడదీయడం. సీక్రెట్ గా చంపచ్చు కదంటే వాడు చేసిన నేరము బహిరంగంగా ప్రదర్శింపబడాలని, వాళ్ళ అవమానానికి గురవ్వాలని మ్రాని మీద వేలాడదీయాలనేది దాని యొక్క ఉద్దేశం. ఆ విధంగా మనం చేసిన నేరాలను యేసుక్రీస్తు మ్రాని మీద
వేలాడి చేసి మన శిక్షను అవమానాన్ని ఆయన భరించి సిలువు మరణం పొందాడు. ఆయన ఎంత అవమానపరచబడ్డాడో తెలుసా? గౌరవంగా బ్రతికేవాడు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాల చేత స్తుతింపబడుతున్నవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా చూడండి, వస్త్రహీనుడుగా అవమానానికి గురై సిలువ మీద చనిపోయాడు. ఆయన బట్టలతో వేసారా సిలువ? ఆయన మానవం, ఆయన శరీరం కనబడేలాగా అవమానాలు గురయ్యి మన శిక్షను భరిస్తూ సిలువ మరణం పొందాడు. ఇదంతా ఎవరి కోసమో తెలుసా? నీ కోసము. అవును, సిలువ మరణం పొందడం లేదు. ముందు వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30వ వచనం. మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసు మన పితరులు దేవుడు లేపుని చెప్తున్నాడు అక్కడ పౌలు. అక్కడ ఆ పేతురు యోహానులు అక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు ఏం చేశాడు? లేపాడు అని చెప్తున్నాడు. అంటే యేసుపురాన్ని దేని వేలాడదీశారు? మ్రానుని, అనగా సిలువ మ్రాను మీద వేలాడదీశారని చెప్తున్నాడు. అలాగే 10వ అధ్యాయం 39వ వచనం కూడా జ్ఞాపకం చేసుకోండి. 10వ అధ్యాయం 39వ వచనం. ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటన్నిటిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. మ్రానును అంటే సిలువ మీద వేలాడదీసి చంపారని అపోస్తలులు చెప్తున్నారు. ఇంకా చూస్తే అదే 13వ అధ్యాయము 29వ వచనం కూడా చదవండి. 13వ అధ్యాయం 29వ వచనంలో, వారు ఆయనను గురించి రాయబడ్డమని నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టింది. ఎక్కడి నుంచి దింపి? మ్రాను మీద, అంటే సిలువ మీద నుంచి దింపి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం కూడా చదవండి. అంటే ఇవన్నీ సాక్ష్యాలు మీ ముందర జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు మ్రాను మీద చనిపోయాడా లేదా అనడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం కూడా చదవండి. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసుకును. దేని మీద మోసినట్టండి? మ్రాను మీద. అంటే ఇవన్నీ ఎవరి గురించి? ఎవరి గురించి కమ్మా? ఎవరి గురించి? మన గురించి. ఒకసారి మరలా గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసమే శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. ఇందును గురించి ఆయన గురించి రాయబడిన మాట, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన సిలువ మీద చనిపోవడం ద్వారా ఏమయ్యాడంటే శాపగ్రస్తుడు అయ్యాడు. ఎవరి వల్ల అయ్యాడంటే నీ వలన నా వలన అయ్యాడు. అంటే ధర్మశాస్త్రం ఇవ్వలేని నీతి యేసుక్రీస్తు సిలువ మ్రాను మీద చనిపోవడం ద్వారా మనకి ఏమిచ్చాడు? నీతినిచ్చాడు. ఆ నీతి ఎప్పుడు మనకు వస్తుంది? ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కలుగుతుందండి? ఎప్పుడు కలుగుతుంది? ఆయన మీద నమ్మకం కలిగినప్పుడు మాత్రమే మనకి ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలోని నీతి ఎవరిచ్చారు? దేవుడు మనకి ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? మ్రాను మీద వేలాడడం ద్వారా ఇచ్చాడు. అయితే ఆ నీతి మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, ఆయన మీద మనం ఏముంచాలా? నమ్మకం ఉంచాలి తప్ప నువ్వు చేసే మంచి పనుల మీద, నువ్వు చేసే భక్తి కార్యాల మీద, లేకపోతే నేను చాలా మంచోడండి, నేను చాలా దేవుడికి ఎన్ని ఇస్తానో తెలుసా, ఎంత ఇస్తానో తెలుసా, లేకపోతే నేను ఎంత పద్ధతిగా బతుకుతానో తెలుసా, ఇవన్నీ కూడా నీకు నీతిని ఇవ్వలేదు. నీతి ఎవరు ఇవ్వగలరంటే దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారానే మనం నీతి మధ్యలో కాగలము. సో ఈ విధంగా యేసు మన కొరకు చేయడం వలన 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు ఈ విధంగా ఎందుకు మన కొరకు చేశాడంటే, ఒకటంట ఫస్ట్ దేవుడు అబ్రహాము ద్వారా ఇచ్చిన వాగ్దానము మనకే లభించాలని ఏమిచ్చాడు? అక్కడ రాయబడిన మాట 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానం. ముందు ఆత్మను గురించిన వాగ్దానం చెప్పేసుకుందాం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. ఆత్మను గురించిన వాగ్దానం అంటే దేని గురించి? ఏ ఆత్మ అని చెప్పాను? పరిశుద్ధాత్మ. అవునా కదా? ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద నేను ఎల్లప్పుడూ ఉండను, ఉండుటకే ఆయన వేరొక
ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును అని దేవుడు బ్రతుకుండగానే వాగ్దానం చేశాడు. నేను మీ కొరకు వేరే ఆదరణకర్తను పంపిస్తాను. నేను ఎందుకంటే మీ దగ్గర నేను ఉండనంటే అర్థం ఏంటి? ఆయన ఈ భూమి మీద ఉండడం చనిపోతున్నాడని. ఆయన ఉండడం కాదు, ఇక శరీర రూపుగా మీ మధ్య నేను ఉండను. నేను మీ కొరకు వారి మీద వేలాడి చనిపోతున్నాను. అందుకే నా స్థానంలో మీకు వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మీకు ఇస్తానని వాగ్దానం గురించిన ఆత్మను గురించిన వాగ్దానము నెరవేరినట్లు విశ్వాసం వల్ల మనకు లభిస్తారు. ఇప్పుడు ఈ ఆత్మను కూడా ఎవరు పొందుకోగలరనమాట? ప్రార్థనకు వచ్చినంత మాత్రం పొందుకోవు. ప్రభువు మీద నమ్మకం ఉంచడం వల్ల ఆత్మను పొందుకో. తర్వాత అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనాలు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చుడు గాని కొద్ది దినములాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. యోహాను మీకు ఎందుకు ఇచ్చాడు? బాప్తిసం నీటి ద్వారా ఇచ్చాడు. ఇది కొద్ది రోజుల్లో మీరు దేని ద్వారా బాప్తిసం పొందబోతున్నారు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందబోతున్నారు. అంటే కొద్ది రోజుల్లో ఎందుకన్నాడంటే నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాను కాబట్టి. ఇది ఆత్మను గురించిన వాగ్దానము మనకు విశ్వాసం వల్ల కలుగుతుంది. అలాగే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 39వ వచనం కూడా చూడండి. 39వ వచనం 39 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందుతుంది. అంటే యూదులకని లేదు, ఈరోజు అన్యులు అనబడుతున్న మనకి కూడా ఆ వాగ్దానము చెందుతుంది. ఎప్పుడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకం వచ్చి మారు మనసు పొందినప్పుడు. ఇంకా దేవుడిచ్చే దీవులు రావడం ద్వారా దేవుని ఆత్మను పొందిన వారికే. దేవుడిచ్చే వాగ్దానాలు ఎవరికి? దేవుని యొక్క ఆత్మను పొందిన వారికి. అనగా దేవుని ఆత్మను మనం నమ్మకం ద్వారా పొందుతాము. దేని ద్వారా పొందుతాము? నమ్మకం ద్వారానే పొందుతాం. దానికి లోకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం నమ్మకం ద్వారా పొందుతామనే విషయాన్ని గుర్తు చేస్తుంది. లోకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను అడిగిన వారికి అంటే ఎలా పడితే అలా ఉండి అడిగేస్తే కాదు, ప్రభు మీద నమ్మకం ఉంచి అడగాలి. ఏమడగాలి? ప్రభు మీద నమ్మకం ఉంచి అడగాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతారు. అక్కడ 3 మాటలు ఉన్నాయి. నేను చదువుతున్నాను మళ్ళీ 13వ వచనం. మీరును ఫస్ట్ సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను ఏం చేయాలన్నా ఫస్ట్ వినాలి. రెండోది ఏం చేయాలా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మూడోది ఏం చేయాలా? అప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ఏమవుతారు? అప్పుడు డైరెక్ట్ గా ఆత్మ వచ్చామంటే వచ్చేది, లేదా ఆత్మను దేవునికి ఇచ్చామంటే ఇచ్చాడు. ఆత్మనికి ఇవ్వాలంటే ముందు ఏం చేయబడాలా? యేసుక్రీస్తు సువార్త వినాలా. ఈరోజు చాలా మంది సువార్త వినట్లేదని చెప్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో అదే ఎక్కువగా మొత్తుకుంటున్నాను. ఎందుకంటే వస్తున్నారు కానీ దేవుడి మాటలో వినట్లేదు. వినడం ద్వారా ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. అక్కడ అదే మాట ఉన్నది, క్రీస్తు యేసునందున్న విశ్వాసం ఉంచి ఫస్ట్ వినాలా. రెండోది దేవుని మీద వినడం ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ నమ్మకం ద్వారా దేవుడు నేను ఆత్మలో ఏం చేస్తాడు? ముద్రిస్తాడు. అర్థమవుతుందా? దేవుని ఆత్మ ఏ విధంగా వస్తుందంట? దేవుని సువార్త వినడం ద్వారా, ఆయన ఎందుకు విశ్వాసం కలగడం ద్వారా లేదా నమ్మడం ద్వారా దేవుని ఆత్మ మనకి వస్తుంది. ఇదంతా వేరే వారి వల్ల ఎవరి వల్ల వద్దో కేవలం దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే నీ కొరకు నా కొరకు పురాణి మీద వేలాడి మన శాపాన్ని తొలగించి మన నీతిమంతులుగా చేయడానికి ప్రభు మన కొరకు మరణించాడు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఆయన ఏదో నమ్మకం ఉంచాలి. ఇది ఆత్మ వల్ల కలిగిన వాగ్దానం. రెండోది గలతీయులకు రాసిన పత్రిక మనం చదివిన 3వ అధ్యాయము 13వ వచనం ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. ఆత్మను గురించిన వాగ్దానం దేని వల్ల కలుగుతుందంట? విశ్వాసం వల్ల లభించినట్లు. రెండోది అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే. రెండోది ఏంటంటే అబ్రహాము ద్వారా చేసిన వాగ్దానము లేదా దీవెనలు
దానికి వారసం అవుతామంట. ఎలా వారసం అవుతాము? 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది కదా. ఈ గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్ని జనులు ఆశీర్వదింపబడుదురని అబ్రహామును సువార్త ముందుగా ప్రకటించారు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడతారు. ఏ సంబంధాలు ఆశీర్వదింపబడతారు? విశ్వాస సంబంధులే. అంటే ధర్మశాస్త్రంతో పని లేకుండా క్రీస్తు మన కొరకు ఏ విధంగా చనిపోయాడో ఆ విషయం తెలుసుకుని మన ప్రభువునందు నమ్ముకుంచితేనే మనము అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో మనం పాలుపంపులు పొందగలుగుతాం. మనకు మోక్షం వచ్చేది, పాపం నుండి విడుదల పొందేది కేవలం యేసుక్రీస్తు వల్ల మాత్రమే తప్ప మరి దేని వల్ల కాదు. యేసుక్రీస్తు ఏముంచాలా? విశ్వాసం ఉంచాలి. అబ్రహాం యేసుక్రీస్తు ఏముంచాడంట? విశ్వాసం ఉంచాడంట. ఎప్పుడు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ధర్మశాస్త్రం ముందా? ధర్మశాస్త్రం ముందే. అందుకే ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడలేదు. పౌలు ధర్మశాస్త్రాన్ని గుర్తు చేయట్లేదు. ఒకటే గుర్తు పెట్టుకోండి, యూదులైనా క్రీస్తు దేశస్తులైనా అన్యులైనా యేసు క్రీస్తు అనేది ఏముంచాలి? విశ్వాసం ఉంచడం ద్వారానే మనము నీతిమంతులుగా కాగలం. ఆయన ఆత్మలో కూర్చున్న వాగ్దానం పొందుకోవాలన్నా నమ్మకం ఉంచాలి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం వారసులుగా పిలువబడాలన్నా యేసుక్రీస్తు అనేది ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. అబ్రహాము యేసుక్రీస్తు ఏముంచాడు? నమ్మకం ఉంచాడు. అందుకే ఆయన వాగ్దాన దేశాన్ని పొందుకున్నాడు. ఈ రోజున మనము కూడా పరమ తండ్రి వాగ్దాన దేశాన్ని పొందుకోవాలంటే మనం కూడా యేసుక్రీస్తున్నది ఏముంచాలా? విశ్వాసం ఏముంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాగ్దానాలు పొందుకోలేము, ఆత్మను కూడా పొందుకోలేము. ఎందుకంటే యేసుక్రీస్తు అది మనం పొందుకోవాలని మన శాపాన్ని మన పాపాన్ని తన మీద వేసుకుని రాని మీద వేలాడాడు. ఈ పని అంతా ఎందుకు చేశాడు తెలుసా? ధర్మశాస్త్రం వల్ల మనం ఎప్పుడు నీతిమంతులు కాలవడం లేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే విధించిందో దాన్ని నేను రాని మీద వేలాడి తీసేస్తాను. ఈసారి ఎవడైనా నీతిమంతులు కావాలంటే మీరు ధర్మశాస్త్రం వైపు చూడకండి, ఎవరి వైపు చూడండి? నా మీద చూడండి, నా మీద నమ్మకం ఉంటండి అని చెప్పడానికే ఈ మాటలు ఇక్కడ పౌలు భక్తులు గలతీలో ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. ఇదంతా దేని వల్ల మొదలైంది తెలుసా? ఈ గలతీ రాసిన పత్రిక అబద్ధ బోధ వల్ల, దేవుని సువార్త నుండి వాళ్ళు తొలగిపోవడం వల్ల, వాళ్ళ నమ్మకము క్రీస్తు మీద నుండి కాకుండా ధర్మశాస్త్రం మీదకి వెళ్ళిపోవడం వల్ల పౌలు భక్తులు ఎంత సుదీర్ఘంగా వీళ్ళతో మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న సంఘమైన మనం కూడా నేను ఫైనల్ గా చెప్తున్నాను, నీకు విమోచన విడుదల నువ్వు చేసే మంచి పని వల్ల రాదు. కేవలం యేసు క్రీస్తు వల్ల మాత్రమే మనకి ఆత్మను గురించిన వాగ్దానమైన, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదమైన కేవలం ప్రభు మీద నమ్మకం వల్ల మాత్రమే పొందుకుంటాం తప్ప మన మంచి పనులు మన మంచి క్రియలు ఎప్పటికీ నీతికి ఆధారం కావు కావు కావు. కేవలం యేసు క్రీస్తు మీద మాత్రమే మనం ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం ఆదివారమే కాదు, అనుదినం ఆయన వాగ్దానాల మీద, ఆయన యొక్క విశ్వాసం మీద మనం ఎప్పుడు కూడా నమ్మకం ఉంచాలి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.